అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ దివిసీమ రుచులు. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బగారా రైస్ అండి. ఇది హైదరాబాద్లో ఎక్కువ చేస్తారు, తెలంగాణ రెసిపీ. ఈరోజు నేను సండే స్పెషల్గా ఈ బగారా రైస్ చేస్తున్నానండి. ఇవి హోల్ గరం మసాలా బిర్యానీలో వేసుకునేవేను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బాస్మతి బియ్యం అండి. కడిగి ఒక గ్లాసుకి 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో చేస్తున్నానండి. నెయ్యి వేసాను దీనికి తగినంత. ఈ నెయ్యి సగం, అలాగే ఆయిల్ సగం వేసుకుంటే బాగుంటుందండి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా తగినంత, మరీ ఎక్కువ వేయవసరం లేదండి. వేసి దీంతో ఈరోజు బగారా రైస్ చేస్తున్నానండి. ఈ తెలంగాణ పెళ్ళిళ్ళలో బాగా చేస్తారు. మామూలుగా కూడా ఎక్కువ సండే స్పెషల్గా చేసుకుంటారండి తెలంగాణ వాళ్ళు. అందుకు ఈరోజు నేను సండే స్పెషల్గా బగారా రైస్ చేస్తున్నాను. ఈ నెయ్యి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా బిర్యానీ ఆకుతో కూడా వేస్తున్నానండి. వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. మనం ఆయిల్ బదులు నెయ్యి వాడినా కూడా బాగుంటుందండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒకసారి చూసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం కూడా దీనిలో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. సండే స్పెషల్గా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారండి. బిర్యానీనే కాకుండా మొత్తం కూడా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఎందుకంటే కుక్కరు స్టీల్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కలపకపోతే కనుక మాడిపోతుందండి అడుగున. అందుకే ఇలా కలుపుకోవాలి. ఈ మధ్య తీసుకున్నానండి బాబుకి మార్నింగ్ వంట చేయడానికి, పప్పు అలాంటివి చేసినప్పుడు లేట్ అయిపోతుందని. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి, 1 స్పూను. ఫ్రెష్గా చేసుకున్నదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే నేను నూరు పెట్టిందేనంటే ముందు స్టోర్ చేసుకున్నదేను. అలాగే అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ ఇప్పుడు మొత్తం కూడా కలుపుకుంటున్నాను దీనిలోకి. ఈరోజు సండే స్పెషల్గా బగారా రైస్ చికెన్ కాంబినేషన్ అండి. చికెన్ కర్రీ చేశాను. అలాగే కొంచెం జీడిపప్పు వేసుకున్నానండి, పలుకులుగా తగులుతాయి కదా, రుచి కూడా బాగుంటుంది. ఇంకా మన ఇష్టం, తినే దాన్ని బట్టి చేసుకోవాలండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోగలుగుతారండి. ఏముంది, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే మసాలాలు తెలిసినవే కదా, గరం మసాలా అవిను, అంటే బిర్యానీలో వేసుకునే మసాలాలేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో మొత్తం కూడా అయిపోతుంది. ఈరోజు సండే మూలంగా పిల్లలు బయట అరుస్తూనే ఉన్నారండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకోవాలండి. ఈ బగారా రైస్కి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మొన్న తీసుకొచ్చిందే వేస్తున్నానండి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా పడుతుంది, పుదీనా ఫ్లేవరు. అలాగే ఈ బిర్యానీ మసాలాలు వేసాను కదండి, అల్లం వెల్లుల్లి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనకి దీనిలో ముందుగా నానబెట్టి బియ్యం కడిగి ఉంచాను కదండి, బాస్మతి రైసు. ఇవి ఆయిల్ ఇలా పైకి రావాలి. నెయ్యి, ఆయిల్ వేసాను కదా. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకుని ఉన్నాం కదా ఈ రైసు, ఆ వాటర్తో పాటు వేసుకోవాలి దీనిలో. లేదంటే కనుక ముందుగా రైస్ తీసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వాటర్తో పాటు వేసేసానండి రైసు. ఇప్పుడు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే బాస్మతి రైస్ ఉన్నాయి దానికని దీంతో చేస్తున్నాను, బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అనేది. సండే స్పెషల్గా ఇలా పిల్లలకి వీక్లీ ఒకసారి మంచిగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కలిపి తగినంత సాల్ట్ వేస్తున్నాను. లేదంటే కనుక గల్లుప్పు పైన వేసుకోవచ్చండి. వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకోవటమేనండి. సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ చేసుకోవటానికి.
వాళ్ళు టైం తక్కువ ఉంటుంది కదా, బ్యాచిలర్స్ అయితే వాళ్ళు త్వరగా చేసుకోగలుగుతారు. ఎక్కువ సింపుల్గా కూడా అయిపోతుంది. మొత్తం కూడా ఇలా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకోవటమేనండి. 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. 3వ విజిల్ కూడా అవసరం లేదు. ఎందుకంటే 2 విజిల్కి చక్కగా పలుకులుగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టేశానండి. మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగి మూత ఓపెన్ చేసుకోవటమేను. నేనైతే కనుక 1/2 అవర్ అయిపోయిందండి. కొంచెం చల్లగా కూడా అయింది. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమేను. కొంచెం వాటర్ ఏమి ఎక్కువ అవ్వలేదు. బియ్యం కొత్తవి అనుకుంటాను, బాస్మతి రైస్. నేను డీమార్ట్లో తెచ్చానండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి బగారా రైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.